హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిచ్చోడు ఛానల్. మన ఛానల్లో కొత్తగా చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియో మీరు ఎండింగ్ దాకా చూస్తే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. Don't forget to like and subscribe. ఫస్ట్ థింగ్ ఫస్ట్, అవతార్ ఫైర్ అండ్ డాష్ అయితే చూసిరావడం అయితే జరిగింది మూవీ. దాని గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ పార్ట్ 1 దగ్గర నుంచి వద్దాం. పార్ట్ 1లో పాండోరా గ్రహం అని చూపించారు, వాళ్ళ అవతార్స్ అని చెప్పి చూపించారు. అది చాలా బాగుంది. వాళ్ళు భూమి మీద నివసిస్తారని చెప్పారు. ఎవరైతే మన భూమి మీద నివసించి మనుషులైతే ఉన్నారో వాళ్ళు పాండవ గ్రహాన్ని ఆక్రమించుకోవాలని చేసే విధానం ఇదంతా, ఆ కొత్త క్యారెక్టరైజేషన్ అదంతా జేమ్స్ కెమెరూన్ గారు చాలా బాగా చూపించారు. అందరికి చాలా బాగా నచ్చింది 2009 ఆ టైంలో. కానీ ఆ తర్వాత దాన్ని మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అవతార్ ద వే ఆఫ్ వాటర్ అని చెప్పి పార్ట్ 2 తీశారు దానికి. అందులో వీళ్ళు ఇప్పుడు భూమి మీద నివసించారు కానీ ఇప్పుడు వాటర్ లోకి వెళ్ళారు. ఆ వాటర్ లో ఉన్న అవతార్స్ ని వాళ్ళని కూడా ఇంకొంచెం కొత్త డిజైన్ లో చూపించి క్యారెక్టర్స్ అవన్నీ మంచిగా ఇంట్రడక్షన్ చేశారు. వీడు పాండోరాలో ఎవరైతే జేక్ సలీం ఉన్నాడో అతను వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకుంటే ట్రై చేస్తాడు పార్ట్ 2లో. అక్కడికి వెళ్ళి వాటర్ లోకి వెళ్ళి దాక్కుని ఆ ఫ్యామిలీని కాపాడాలని ట్రై చేసేటప్పటికి ఏ వే ఆఫ్ వాటర్, ఏ వాటర్ లో ఉన్న అవతారాలు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వీళ్ళు అక్కడ టులుకూళ్ళని ఉంటే ఆ టులుకూళ్ళని వేటాడుతూ ఉంటారు ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఆ టులుకూళ్ళని వేటాడుతున్నప్పుడు హీరో ఉన్నాడు కదా జేక్ సలీం, అతను ఈ టులుకూళ్ళని అన్నట్లే కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అందులో వీళ్ళ కొడుకు మరణం అయితే పొందుతాడు పెద్ద కొడుకు చనిపోయిన తర్వాత టులుకూళ్ళన్నీ అక్కడతో సినిమా అయిపోద్ది. వీడు పార్ట్ 3లో ఏం చూపిస్తారా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు. నేను కూడా పార్ట్ 3 ద ఫైర్ అండ్ డాష్ అని చెప్పి చూపారు. నిజంగా ఇదండి, నిజంగా ఒక్క సినిమా. డబ్బులు మాకు తినడానికి మళ్ళీ ₹900 బొక్క, టికెట్లు ₹220 పైన బొక్క. మాకు ఆ గ్రాఫిక్స్ తప్ప సినిమా అంతా బొక్కండి. జేమ్స్ అనోడు పార్ట్ 2లో ఏదైతే తీశారో వాళ్ళు దాక్కున్నారో, దాక్కున్న దగ్గర నుంచి ఆ టులుకూళ్ళని వేటాడడం చూపించారో సేమ్ పార్ట్ 3లో కూడా అంతే అండి. వాళ్ళు మళ్ళీ టులుకూళ్ళని వేటాడడానికి వస్తారు, వీడు అక్కడే దాక్కుంటాడు. తెలుసా? ఈ ఫైర్ అనే వాళ్ళు చూపించారు. వాళ్ళు ఎందుకున్నారా అంటే ఏదో అప్పుడప్పుడు వస్తుంది. ఈడెవటైతే ఈ కెప్టెన్ ఉన్నాడు కదా, వీడి పేరు, ఆ కెప్టెన్ వచ్చి ఆ కెప్టెన్ తో కలుస్తుంది. దానికేమో ఈ ఔరా తల్లి అని చెప్పి మాట్లాడుతుంటారు. ఆ ఊరా తల్లి ఎందుకు ఉందో కూడా తెలియదు. ఒక కన్ను చూపించారు, ఏదో మధ్యలో దగ్గరికి వెళ్తే కన్నోడు చూపించారు ఊరా తల్లి అని చెప్పి. ఆ ఊరా తల్లి మేము ప్రార్థిస్తున్నాం అది ఇది అంటది. ఈ ఫైర్ అండ్ డాష్ వాళ్ళేమో ఆ ఊరా తల్లిని మేము వదిలేసాం, అది మమ్మల్ని వదిలేసింది, మమ్మల్ని పట్టించుకోలేదు, ఊరా తల్లిని వెళ్తే రాలేదు, అందుకోసమే మేము ఫైర్ని మాలో పెట్టుకున్నాం అని చెప్పి చేతుల మీదగా 5,000లో ఫైర్ని పెట్టుకుని ఊపమని ఈ ఈ విలన్ గారిని ఏదో చేద్దామని చూస్తుంది. చూసి ఆఖరికి ఈటులతో చేతుల్లో కలిపి ఇది ఈడి పక్కనే ఉంటది. ఆళ్ళు ఎందుకుంటారో తెలీదు, మధ్యలో వస్తారు, వెళ్ళిపోతారు. ఈ జేక్ సలీంని పట్టుకుంటాకే ట్రై చేస్తుంటారు ఆళ్ళు. ఆళ్ళ ఫ్యామిలీని పట్టుకుంటే ట్రై చేస్తారు. మధ్యలో ఒక సీన్‌లో అయితే స్పాయిలర్ అలర్ట్ ఇక్కడి నుంచి గుర్తుంచుకోండి. మొత్తం ఎక్కడన్నా చెప్తే స్పాయిలర్ అలర్టే. ఒక సీన్‌లో జేక్ సలీం ఆళ్ళ భార్యని కావాలంటాడు. ఎందుకు వీళ్ళందరిని వదిలేయాలి, మేము వే ఆఫ్ వాటర్‌లో ఉన్న వాళ్ళ అవతార్స్ ఉన్నారు కదా, వాళ్ళ గ్రహాన్ని వదిలేయాలి. ఆ గ్రహం అంటే ఆళ్ళు ఒక చోట ఉంటున్నారు కదా, ఆ చోటుని వదిలేయాలి. వాళ్ళని వదిలేయాలంటే మీరిద్దరు రావాలంటాడు. ఆ తర్వాత సరే అన్నప్పుడు ఈయన్నే తీసుకెళ్తారు మళ్ళీ. ఆళ్ళ భార్యని వదిలేస్తారు. జేక్ సలీం గారిని పట్టుకెళ్ళి ఈయన్ని వదిలేస్తారు. మనిషి ఉంటాడు, మానవ మనిషి. ఆడేంటంటే ఈ ఎవరైతే కెప్టెన్ ఉన్నాడు కదా, కర్నల్ అని కెప్టెన్, ఆడు ఆళ్ళ కొడుకు ఉంటాడు. ఆళ్ళ భార్య చనిపోయిన తర్వాత కొడుకు ఈడి దగ్గర ఉంటే ఈడు ఎలాంటి పనులు చేస్తున్నారని అవతారోళ్ళతో కలిసిపోతాడు. కలిసిపోయిన తర్వాత ఈళ్ళతో పాటు జీవిస్తే ఈడికి అక్కడ ఏంటంటే ఈ విషం. ఆ విషాన్ని అవతార్లు మాత్రమే పీల్చగలరు. వేరే వాళ్ళు పీల్చలేరు కాబట్టి వీళ్ళేం చేస్తారంటే ఆ మాస్కులు పెట్టుకొని, మనుషులందరూ మాస్కులు పెట్టుకొని ఆ గ్రహం చుట్టూ తిరుగుతా ఉంటారు. ఇతను చచ్చిపోతే ఈళ్ళు ఔరా తల్లికి ఒకటుంటది. ఔరా తల్లికి పుట్టిన ఒక బిడ్డ ఉంటది. అంటే దాని నుంచి పుట్టిన ఈవిడకి జననం ఇచ్చారు. ఆవిడ ఏం చేద్దంటే ఈడు ఇంకా మాస్క్ మొత్తం అయిపోయి ఎవడైతే ఈ కెప్టెన్ ఉన్న కర్నల్ అని చెప్పాను కదా, ఆళ్ళ కొడుకు ఆళ్ళ కొడుకు చనిపోతాడు. చనిపోయి స్టేజ్‌కొచ్చి మాస్క్‌లో 0% ఆక్సిజన్ అయిపోతే
మనోడిని ఔరాతల్ని పిలిపించారని చెప్పి ఔరాతల్లో ఉన్న శక్తిని తీసుకుని మనోడికి పుంజి మనోడిని ఇంకా మొత్తం ఇంకా మాస్క్ లేకుండా మనోడు ఊపిరి పీల్చుకునేలా చేస్తారు. అక్కడ ఔరాతల్లి పిలిస్తే రాదు, ఇది వెళ్తది. ఎందుకు వెళ్తాయి? దీనికి అటాక్ అయిపోయి చచ్చిపోయేటట్టు ఉంటది. లాస్ట్ లో ఔరాతల్ని చూపించడానికి మీకు చెప్పాను కదా నాకు కన్ను మీద ఔరాతల్ని చూపించారని. దానికి ఎవరైతే ఇలా కూతురు ఎవరో ఉంటది కదా, అది ఔరా తల్లికి పుట్టిన బిడ్డ అని చెప్పారు కదా, వీళ్ళు పెంచుకుంటారు కదా దాన్ని. ఆ తర్వాత ఈ ఎవడైతే మానవ మనిషి మాస్క్ లేకుండా ఆక్సిజన్ పీల్చుకున్నాడు కదా వాడు. ఆ తర్వాత ఇంకొక చిన్నపిల్ల ఉంటది, ఆ చిన్నపిల్ల ముగ్గురు కలిసి అవతార తల్లిని చూడటానికి వెళ్తారు. ఆ కన్ను చూడగానే అవతార తల్లిని అది చేస్తారు. ఈ మధ్యలో ఫైర్ అండ్ డాష్ వాళ్ళు ఎందుకున్నారబ్బా అని అంటే, టైటిల్ ఎందుకు పెట్టే జేమ్స్ ఆండర్ అంటే ఏదో అలాగా జస్ట్ వచ్చి వెళ్ళిపోవడానికి. మేమేదో ఉన్నాం, మేమేదో కనబడతాం, ఉన్నాం అని చెప్పడం కోసం. అది వత్తది, గుండెకాయ కావాలంటది. ఈ అవతారోళ్ళుంటే ఈళ్ళది ఏదైతే జుట్టు ఉంటది కదా ఈళ్ళది, అంటే ఏదన్నా ఒక యానిమల్‌ని ఈళ్ళు వశం జేసుకోవాలంటే, ఆళ్ళకున్న జుట్టు లాంటిది ఒక ఉంటది. దాని వేర్లు ఈళ్ళ జుట్టుకున్న వేర్లతో కలిస్తే అది ఈళ్ళ వశం అయిపోద్ది. ఈళ్ళ మాటింటది. అది మనం ఆల్రెడీ పార్ట్ 1లో చూసాం మనం 'అవతార్'. కానీ ఇందులో ఈ ఫైర్ అండ్ డాషోళ్ళు ఎందుకున్నారబ్బా! సేమ్ రొటీన్ అండి. ఈళ్ళెందుకున్నారంటే, ఈ రొటీన్‌గా ఈళ్ళు వస్తా ఉంటారు. గుండెకాయ కావాలంటారు. లేదంటే ఈళ్ళు ఇద్దరు ముగ్గురిని చంపుద్ది. అంతే బాణాలేత్తారు అంతే. ఈళ్ళేమో ఆయుధాలు పట్టుకొని వాడేమో దబ దబమని గన్‌లిచ్చేస్తే మనోడు ఎవరో కర్నల్ ఉన్నాడు కదా! ఆడు గన్‌లిచ్చి ఫైర్ అండ్ డాష్, ఈ ఫైర్ అనే డాష్ అండ్ అవతారోళ్ళు ఉన్నారు కదా! ఆళ్ళొచ్చేసి ఈళ్ళ మీద దాడులు చేస్తా ఉంటారు అందులో. మధ్యలో నాకొక్క సీన్ దగ్గర చిరాకు దొబ్బిన సీన్ ఏంటంటే, రెడ్ డ్రాగన్ ఏదైతే పార్ట్ 1లో ఉంటదో రెడ్ డ్రాగన్ మనోడు, ఆ రెడ్ డ్రాగన్ ఏసుకొచ్చినప్పుడు రెడ్ డ్రాగన్ కరెక్ట్‌గా ఒక ఈళ్ళు పైన తేలుతున్నది ఉంటది కదా! ఒక రాయి లాంటిది ఉండి తువ్వని దానికి గుద్దుకొని అది కింద పడిపోద్ది. నీటిలో పడిపోతారు ఈళ్ళిద్దరూని. ఈ జేక్ సలీం ఆడుని. పడిపోయిన తర్వాత అది మళ్ళీ డ్రాగన్ లెగిసిపోయి పెద్ద ఓ అని పెద్ద అరుపులు చేసి ఎళ్ళిపోయి అందరిని అటాక్ చేద్ది. ఆ తర్వాత అది ఎక్కడుందిరా అంటే కనపడదు మధ్యలో. మళ్ళీ ఫైర్ అండ్ డాషోళ్ళొత్తారు. ఈళ్ళకి ఆళ్ళకి మధ్య. సినిమా అసల మొత్తం పార్ట్ 2లో ఏదైతే 'వే ఆఫ్ వాటర్‌లో' మనోడు దాక్కోవడం చూపించాడో, ఇందులో కూడా దాక్కోవడమే. అందులో డుల్కుల్ని చంపడం, ఇందులో డుల్కుల్ని చంపడం. ఇదే ఇంకేం చేయలేం. ఎటు చూసినా అంతే. ఒకే ఒక్కటండి 3డీ కూడా పెద్ద ఏం లేదండి. తెలుసా 3డీకెళ్ళాం. నాకైతే ఏమనిపించింది డబ్బులు వేస్ట్ అనిపించింది. ఆయన పార్ట్ 1లో చూపించినంత ఇంటెన్స్ ఫైట్‌లు, ఆళ్ళు పారిపోవటం, ఆళ్ళు చంపటం, ఆ ఎమోషన్ అదంతా క్యారీ అయింది. అదంతా మనకి నచ్చింది. మనం కూడా ఎమోషన్ ఫీల్ అయ్యాం. ఆ దాకోవడంలో కూడా ఆళ్ళేమన్నా చేత్తారంటే ఆళ్ళేం చేయడు. ఈ జేక్ సలీల్‌ని పట్టుకుంటానికి ట్రై చేత్తాడు. ఆడు మళ్ళీ తప్పించుకుంటే ఆళ్ళ కొడుకు చచ్చిపోయాడు అందులో. అదే ఈ పార్ట్ 3కొచ్చేటప్పటికి సేమ్ అదే జేక్ సలీల్‌ని పట్టుకోవాలంటారు. ఏదో ఒకలాగా తప్పించేత్తారు. హీరో గాడు తప్పించేసి మనోడు కాపాడన్నట్టు చెప్తారు. ఎందుకు ఉన్నాడో తెలీదు. ఏం చేస్తున్నాడో తెలీదు. సినిమాలో సేమ్ జేమ్స్ గాన్ పార్ట్ 2లో ఏదైతే టులుకులు అయ్యాయో అదే దాన్ని ఇందులో పెట్టి కొంచెం హైడ్ చేసి అటు ఇటుగా చెప్పారు. ఆ టులుకుని గురించి అది మళ్ళీ పార్ట్ 3లో దాన్ని వెలివేసి అది ఇది అన్నారు. ఆ టులుకులు వేటాడమంటాయి. ఏవో ఎవరితోనో మాట్లాడుకుంటాయంట. పైకి లెగుత్తాయంట. ఏవేవో జేమ్స్ గాన్ గారు ఏదో అయిపోయింది పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2 అయిపోయింది. పార్ట్ 3 కూడా సేమ్ యాజ్ టీజ్ దీని స్టోరీని అటు తిప్పి, ఇటు తిప్పి ఆకుపక్క, అరేపక్క చెప్తే సరిపోద్దనుకున్నా. నిజంగా మీరు టైం తీసుకోండి నేను తప్పట్ను. మీరు 2 ఏళ్ళు కాకపోతే 5 ఏళ్ళు తీసుకోండి. ఎందుకంటే ఇది మనుషులతో తీసి గాదు కదా! మీరు క్యారెక్టర్‌ని 3డీలో డిజైన్ జేయాలి. దాన్నక్కడ అది పెర్ఫార్మ్ జేయాలి. మీరు ఆ గ్రాఫిక్స్ మొత్తం చేయాలి. చాలా టైం పడద్ది. ఇప్పుడున్న టెక్నాలజీ గమ్మున అయిపోవచ్చు. నేను తప్పట్ను. కానీ స్టోరీ ఉండాలి గదండీ! స్టోరీ లేకపోతే నిన్న ఒక విషయం మీకు కామెడీగా చెప్తున్నాను. మా నాన్నగారు సినిమా చూసొచ్చిన తర్వాత ఎలా ఉందిరా అని అడిగితే, నాకైతే నచ్చలేదు డాడీ అని నేను చెప్పాను గదా! ఇప్పుడు. చెప్తే మా నాన్నగారు అన్నారు, స్టోరీ ఏం లేదు డాడీ" అంటే, స్టోరీ ఎక్స్‌పెక్ట్ చేయకూడదురా నువ్వు. స్టోరీ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. గ్రాఫిక్స్ కోసం చూసి ఎళ్ళాలంటే డబ్బులు దేనికి పెట్టాం? స్టోరీ ఉంటది. ఆళ్ళెలా యాక్ట్ చేత్తన్నారు? ఏం చేత్తన్నారు? స్టోరీ ఏంటి? ఆళ్ళు ఎందుకోసం ఉన్నారు? అదే కదా మనం చూడాల్సింది. అది కాకుండా మా నాన్నగారు చెప్పినాడు, ఆ గ్రాఫిక్ కోసం చూసాం. గ్రాఫిక్ ఎన్ని చూత్తాం? అవతార్ ఆల్రెడీ అవతార్ చూసాం. అవతార్ వే ఆఫ్ వాటర్ చూసాం. ఇంక ఈ అవతార్ ఫైర్ అండ్ డాష్‌లో ఫైర్ అండ్ డాష్‌లో ఎందుకున్నారు? ఏం చేత్తన్నారు? అదంతా ప్రాపర్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఉండాలి కదా! ఆ బాణాలు పెట్టుకొని ఈళ్ళు కూడా ఫైర్ అండ్ డాష్‌లో ఎలా ఉంటారంటే, అవతార్ లాగే డ్రాగన్‌లు అయ్యి ఉంటాయి. ఇయన్నీ ఉంటాయి.
ఆ డ్రాగన్‌కి 2 రెక్కలు ఉంటాయి. ఈళ్ళ డ్రాగన్‌కి 4 రెక్కలు ఉంటాయి. పోనీ అది ఏమన్నా చేద్దంటే గాలిలో ఫైట్‌లు అంతే. ఆటిలో కూడా ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆ గ్రహం కూడా ఈళ్ళ ఫైర్ అండ్ ఐస్ గ్రహం కూడా ఎలా ఉంటదంటే ఆళ్ళు చూస్తే అదేదో ముక్కల కింద మనం ఇది చూస్తే ఏదో సినిమాలో ఉంటది. సరిగ్గా గుర్తురాదు. గుర్తొచ్చినప్పుడు చెప్తానులెండి. ఫోటో ఇక్కడ ఎయొచ్చు. ఒకేళ ఎస్తాను. ఎస్తే చూడండి. వీడియోలో కనపడుద్ది. కానీ నాకైతే నిజంగా చాలా వరస్ట్‌గా ఉందండి. నేను ఆ గ్రాఫిక్స్ ఒకటి తప్ప మెచ్చుకుంటకి ఇంకేం లేదండి. స్టోరీ కూడా పెద్ద ఏం లేదు. ఇంతకన్నా మాట్లాడడానికి ఏం లేదు. ఆయన చూపించిన విధానం అది. అసలా ప్రాపర్ స్టోరీ ఎస్టాబ్లిష్‌మెంట్ ఇవన్నీ ఉంటే బావుంటది. మ్యూజిక్ కూడా ఎక్కడో వెరీ రేర్ అండి అంతే. అంతా డైలాగ్ డెలివరీతో ఎళ్ళిపోద్ది. ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ లైట్‌గా మ్యూజిక్ వత్తది ఎక్కడో చోట అంతే. అసలా ఒక ఎలివేషన్ సీన్స్ అయ్యేం పెట్టలేదు. ఏదో అలా ట్రైన్ అలా స్లోగా ఎళ్తున్నట్టుగా ఏదో స్లోగా ఎళ్తా ఉంటది. నరేషన్ అంతా చాలా స్లోగా ఉంది. కొన్ని సీన్స్ అయితే చాలా పూర్‌గా ఉన్నాయి. ఆ పేల్చే గ్రాఫిక్స్ తప్ప ఏం లేదండి సినిమాలో. చూడాల్సింది. ఇంకా ఎంతకన్నా మాట్లాడేది ఏం లేదు. మీరు సినిమా చూస్తే మీకెలా అనిపించిందో చెప్పండి. ఇక్కడితో వీడియోనైతే ఎండ్ చేస్తాను. మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఉంటానండి. బాయ్. జై హింద్.